గుడ్ ఈవినింగ్ పిల్లలు. లాస్ట్ సండే ఈనాడు పేపర్తో పాటు ఒక సండే బుక్ అని వస్తుంది తెలుసు కదా. ఆ సండే బుక్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ ఎసెన్స్ ఏంటంటే మనం రోజు పొద్దున్నే టిఫిన్ చేసి బయటికి వెళ్తాం కదా స్కూల్కి. అది సో ఆ పొద్దున్నే చేసే టిఫిన్స్లో బ్రేక్ఫాస్ట్లో ఏది బెస్ట్, మనం ఏది తింటే మంచిది, మన ఒంటికి మంచిది, మన హెల్త్కి మంచిది అనే దాని మీద ఒక మంచి ఆర్టికల్ వచ్చింది. వీలైతే చదవండి. సో ఆర్టికల్ ఎసెన్స్ ఏంటంటే దానికి ఒక లిస్ట్ అవుట్ చేశారు. మనం తినే స్టాండర్డ్ టిఫిన్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసి వాటికి రేటింగ్స్ ఇచ్చారు. 10 పాయింట్స్కి రేటింగ్ ఇచ్చారు వాటికి. సో దేనికి బెస్ట్ రేటింగ్ వచ్చింది, దేనికి తక్కువ రేటింగ్ వచ్చింది అనేది ఆ ఆర్టికల్లో వచ్చింది. సో దాని ప్రకారం ఏంటంటే ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్, మనం బయటికి వెళ్ళేటప్పుడు తినగలిగిన వాటిలో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఎగ్. సో అది ఏ రకంగా తీసుకున్నా సరే, ఎగ్ కర్రీ లాగా, ఎగ్ బాయిల్డ్ ఎగ్ లాగా, ఆమ్లెట్ లాగా ఎలా తీసుకున్నా సరే ఎగ్ ఈజ్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్. దానికి 9 out of 10 రేటింగ్స్ వచ్చినాయి. ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ మన అందరి ఫేవరెట్ ఇడ్లీ. సో ఇడ్లీకి 8 out of 10 రేటింగ్ వచ్చింది. ఇడ్లీ చాలా మంచి బ్రేక్ఫాస్ట్ వచ్చింది. పైగా ఆ ఇడ్లీలో నార్మల్ ఇడ్లీ రవ్వతో కాకుండా ఇంకా కొంత బెటర్ మంచి హెల్దీ రవ్వతో చేసుకుంటే ఇంకా బెటర్ రేటింగ్స్ వచ్చేవి. సో అదర్వైజ్ దానికి 8 out of 10 రేటింగ్స్ వచ్చినాయి. ఇడ్లీతో పాటు పెసరట్టుకు కూడా 8 out of 10 రేటింగ్స్ వచ్చినాయి. సో ఎగ్, ఇడ్లీ, పెసరట్టు ఈ మూడు చాలా మంచి బ్రేక్ఫాస్ట్లు. మన హెల్త్కి, మన డేకి, అన్నిటికీ చాలా మంచిది అనేది దాని ఎసెన్స్. దాని తర్వాత కొంచెం యావరేజ్ రేటింగ్స్ వచ్చినవి ఏంటంటే ఉప్మా అండ్ దోశ. సో ఉప్మా 6 out of 10 రేటింగ్స్ వచ్చినాయి. దోశ అఫ్కోర్స్ మన అందరికీ చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్, కానీ దోశకి 5 out of 10 రేటింగ్స్ వచ్చినాయి. ఎందుకంటే అందులో ఆయిల్ చాలా ఎక్కువ ఉంటుంది, అందులో వాడే రవ్వ కూడా అంత హెల్దీగా ఉండదు. కాకపోతే అందులో కొంచెం హెల్దీ రకం రవ్వతో చేసుకుంటే దానికి కూడా రేటింగ్స్ కొంత పెరుగుతాయి. తక్కువ ఆయిల్తో చేసుకుని మంచి ఆయిల్తో చేస్తే దానికి కూడా రేటింగ్స్ బెటర్గా వచ్చేవి. అదర్వైజ్ మనం తినే నార్మల్ దోశ, స్టాండర్డ్ దోశ, బాగా ఆయిల్తో నూనెతో చేసే దోశకి అయితే మాత్రం 5 out of 10 రేటింగ్స్ వచ్చినాయి. ఇవి కాస్త బెటర్ రేటింగ్స్ వచ్చిన బ్రేక్ఫాస్ట్లు. ఇక ఎందుకు పనికిరాని వేస్ట్ బ్రేక్ఫాస్ట్లు అంటే మనకి పెద్దగా ఉపయోగం లేనివి వగైరా. సో వాటిలో జనరల్గా వడ. ఇది కూడా మనందరికీ చాలా ఇష్టం. ఇడ్లీతో పాటు వడ కూడా తింటుంటాం. కానీ వడకి జస్ట్ 3 out of 10 రేటింగ్స్ వచ్చినాయి. ఎందుకంటే అది విపరీతమైన ఆయిల్తో కూడింది. అది కూడా మంచి ఆయిల్ కాదు, రీహీటెడ్ ఆయిల్ ఉంటుంది జనరల్గా. సో నిల్వ ఉంటుంది. సో అంత కరెక్ట్ బ్రేక్ఫాస్ట్ కాదు అది. సో 3 out of 10 రేటింగ్స్ మాత్రమే వచ్చినాయి. ఇక దాని తర్వాత మనకి ఇష్టమైన బ్రెడ్ జాము చాలామంది టక్కని పొద్దున్నే హడావిడిగా తినేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా. కానీ దానికి జస్ట్ 2 out of 10 రేటింగ్స్ మాత్రమే వచ్చినాయి. మన హెల్త్కి సంబంధించి దాని ఉపయోగం చాలా చాలా తక్కువ, బ్రెడ్ అండ్ జామ్. ఇక లీస్ట్ రేటింగ్స్ ఒకటి బోండా. ఎందుకంటే బాగా ఆయిల్ ఉంటుంది, అసలు నూనెలో ముంచి తీసినట్టే ఉంటుంది. అది రెగ్యులర్గా తినడం హెల్త్కి ఏమాత్రం మంచిది కాదు. ఇంకేనా బోండాకి 0 out of 10 రేటింగ్స్ వచ్చినాయి. అండ్ దాంతోపాటు ఇంకా లాస్ట్ వన్ మీరు ఆశ్చర్యపోతారు, దట్ ఈస్ నూడిల్స్ కూడా చాలామంది ఇప్పుడు పొద్దున్నే 2 minute నూడిల్స్ చేసేసుకోవడం, తినేసి వెళ్ళిపోవడం చేస్తుంటారు కదా. సో నూడిల్స్ రేటింగ్ కూడా 0 out of 10. సో బోండా అండ్ నూడిల్స్కి వచ్చిన రేటింగ్ ఈ 0 out of 10. ఏమాత్రం హెల్త్కి మంచిది కాదు, ఎందుకు పనికిరానివే ఐటమ్స్ అవి. సో మన స్టాండర్డ్, మన చాలా కాలం నుంచి మనం రెగ్యులర్గా ఎప్పుడు ఇష్టపడి తినే ఎగ్, ఇడ్లీ, పెసరట్టు, కొన్ని సిచ్యువేషన్స్లో దోశ, ఇవి బ్రేక్ఫాస్ట్కి చాలా మంచివి. మోడర్న్ ఫుడ్ లాంటి బ్రెడ్, జాము, నూడిల్స్ ఇవి ఎందుకు పనికిరానివి, ఆరోగ్యాన్ని పాడు చేసేవి. ఓకేనా. సో ఇది ఆ ఆర్టికల్ ఎసెన్స్. వీలైతే చదవండి, చాలా భలే రాశారు ఇంట్రెస్టింగ్గా. అండ్ రెగ్యులర్గా ఫాలో కండి. సో మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వెళ్తే మీ డే హ్యాపీగా ఉంటుంది అండ్ మీ మైండ్ షార్ప్గా ఉంటుంది, బాగా పనిచేస్తుంది, చదువులో కూడా ముందుకెళ్తారు, హెల్త్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ.